దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎండాలుగా దీవించునుగా. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని పొందుకోండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, దేవము గల దేవునిని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. దుష్ట హృదయం అంట. ఏ హృదయం అంటది? దుష్ట హృదయం. చెడు ఆలోచనలే ఆ హృదయానికి ఉంటుంది. దుష్టుల మార్గంలో నడవక, పాపుల అపవాసులు కూర్చుండి చోట కూర్చోటక దేవునితో నడిచే కృపను మనకు దయచేయాలని దేవుని ఎప్పుడూ కూడా మనం కోరుకోవాలి. దుష్ట సాంగత్యం మనిషి నడవడిని చెబుతుంది. దుష్టులతో మనం కూర్చోకూడదు. దుష్టుల ఆలోచనే మనకు రాకూడదని దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంది. సహోదరులారా అంటున్నాడు ఇక్కడ. మన అన్నదమ్మని పిలిచినట్టు దుష్ట సాంగత్యము మనిషి నడవడి తెలుపుతుందంట. ఆ నడవడి ఎంతవరకు నడిపిస్తుందో మనం ఒక్కసారి మనకు తెలుసు. జీవము గల దేవుని విడిచిపెడుతుందంట దుష్ట సావాసం. దుష్టులతో కూర్చుంటేనంట జీవము గల దేవుణ్ణి మనల్ని దూరం చేసేస్తుంది. అది సాతాను మార్గమై ఉంటుంది. సాతానుతో మనము సంబంధం కలిగిన వారం అవుతాం. దుష్ట సాంగత్యం ఉంటే ఆ విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉంటేనంట ఎవరి ఏమైనా ఒకరిగా ఉండినేవాడిని జాగ్రత్తగా పడమంటున్నాడు. నువ్వు నేను జాగ్రత్త పడుతున్నాను. దుష్టుడితోనే సావాసం చేస్తున్నామా? వీళ్ళు మంచివాడు వీళ్ళు చెడ్డోడు అని మనకు తెలుసా? తెలియదు కదా. 4 నెలలు ఆ సావాసం చెప్తే వారు వీరవుతారు, వీరు వారు అవుతారని లేఖనాలు ఘోషిస్తుంది. మనం ఏ సావాసంలో నడుస్తున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రికాల సమయం దేవా, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిచయ్యా. నేను ఏ సావాసం చేస్తున్నానో అని నువ్వు ఒక్కసారి తీర్మానం చేసుకోగలిగితే అది దేవుడు నీతో మాట్లాడి మంచి సావాసంలో నడిపించడానికి ఇష్టపడతాడు. మేలైన మార్గంలో నడిపిస్తాడని, వెలుగు మార్గంలో నడిపించడానికి ఇష్టపడు. జీవము గల దేవుని దర్శించడం నా హృదయం ఎంతో కేకలు వేస్తున్నదని మనం ఎప్పుడైనా చెప్పగలిగితే ఆయన మనలో ఉండటానికి ఇష్టపడతాడు. నీ హృదయం అనే దేవాలయంలో ఆయన చేర్చుకుంటే ఆయనతో నువ్వు అంటగట్టుబడతావు. అలాంటి జీవం సహోదరులారా, దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట మీరు ఎవరి అన్నీ ఉందనేమో జాగ్రత్త పడి మనం ఆ దుష్టంగానికి దూరంగా ఉంటే దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఇష్టపడతాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని, తాను నిలుచున్నది తలంచుకున్నవాడు పడువునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అంట. మనం ఎక్కడ నుంచి ఉంటున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. బజారు వెంబట మన జీవితాలు ఎక్కడ నుంచి ఉంటున్నాయి? నిలకడ లేని జీవితాలు, నిలకడి లేని నావడబడి, నిలకడి లేని ఆలోచనలతో నిండిపోతున్నాయి ఏమోనని జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. మనం అలాంటి నడవకూడదంట. మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు కావాలి. దేవుని సన్నిధిలో నేను ఒక ఒలివల మొక్కవాలి, పచ్చని ఒలివల మొక్కవాలి ఉంటానని తీర్మానం చేసుకొని మనం ఆ తీర్మానాన్ని కట్టుబడతాం. ఆ తీర్మానంలో మనం నడవట్ల మన జీవితాలు అలాగే చిన్నాభిన్నమైపోయటానికి కారణం మన కుటుంబాలు, సన్నదమ్ముల మధ్య వైరాలు, అన్నకజల మధ్య గొడవలు ఇలా మనకు కలుగుతున్నాయి. అంటే మనం దేవుని మాటను పెడచెవిన పెట్టినట్టే. మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుష్టులతో సావాసం చేయకూడదని లేఖనాలు ఘోషిస్తున్న ఆడతోనే ఎక్కువ సావాసం చేస్తున్నాం. అదే మంచిది అనుకుంటున్నాం, అదే మన ఆలోచన అనుకుంటున్నామే తప్ప దేవుని మాటలు మనం పెడచెవిన పెడతాం. మనం దేవుని మాటలు పెడచెవి పెట్టి దేవుని రాజ్యానికి వారసులవుతే నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన జాగ్రత్త పడాలంట. తలంచుకున్నవాడంట. తాను నిలుసున్నానని తలంచుకున్నవాడు పడినట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను నిల్చున్నానే, బాగానే ఉండాలి, అంతా నాకు బాగానే జరిగిపోతుందిలే, అంతా నాలో ఉంటున్నాడే దేవుడని మన ఆలోచనలో మనం ఉంటాం. మన ఆలోచన మనకు అవసరం లేదు. దేవుని ప్రణాళిక, దేవుని అడగాలి. అయ్యా, నీ చిత్తం ఏంటో నాకు
ఏర్పరిచాయి. ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడయ్యా, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని ఒక దేవుని సన్నిధిలో నిలబడి అడగగలిగితే దేవుడు నీకు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. జీవము గల దేవుని దర్శించటం నా హృదయం ఎంతో తప్పిస్తుందయ్యా. నా కుటుంబాన్ని దీవించయ్యా. నా కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా నీ సన్నిధిలో కనపడాలని మనం ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. లోక సువర్తమానం 17:3 కూడా అంటున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన తర్వాత అతనిని క్షమించము అంటున్నాడు. మన సహోదరులు క్షమించాలంటే ముందర వాళ్ళకు మారు మనసు రావాలి. దేవుని అంటే తెలియబడాలి. దేవుని నిన్నెట్ట దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళని కూడా పిలవగలగాలి. అలాంటి పిలుపు తగినట్టు వాళ్ళు జీవించే నడవడం మనం నడిపించాలి. మేలైన మార్గంలో చెప్పాలి, అయ్యా ఇది తప్పు, ఈ నడక నడిస్తే దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నన్ను మార్చాడు, నా కుటుంబాన్ని మార్చాడు, నన్ను సాగు బతుకల్లో ఉండగా రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడని మనం ఒక గొప్ప తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. అలాంటి తప్పిదము చేసిన అతను గద్దించొద్దంటాను. బతిమాను దేవుని అతను మనం స్నేహంగా మాట్లాడాలి. స్నేహము మనం కోపపడటం కాదు, మనం గద్దించటం కాదు. మనకు దేని పేరు ప్రేమ నేర్పాలి, శాంతగుణం నేర్పాలి. అదే మనకి కావాల్సింది. అది మాత్రమే కాకుండా దేవునిలో నడిచే కొడుపును వాళ్ళకు దయచేయాలి. నేను ఒక్కడిని పరలోకి వెళ్తాను, నా ఎవరంట పోతే నాకెందుకని మనం అనుకోకూడదు. దేవుని ఎదుట మనం అందరము కూడా దుష్టలదే మానేయాలి. ముందర దుష్టలతో సావాసం చేయకూడదు. దుష్ట సామ్రాజ్యం మంచి నడవడి చేరిపోతుందని లేఖనాలు ఘోషిస్తుంది. అలాంటి స్థితిగతుల్లో ఉండకుండా దేవుని ఎదుట మనం, అయ్యా నేను జాగ్రత్తగా నడుస్తానయ్యా, ఇక మీదటైనా నా కుటుంబాన్ని దీవించయ్యా. ఇప్పుడు వరకు ఏదో జరిగిపోయినది నా కుటుంబంలో మార్పును కలగజేయమని ఒక తీర్మానం చేసుకొని ముందుకు నడిస్తే సహోదరుల విషయంలో మనము ప్రార్థన చేయాలి. మన కుటుంబం విషయంలో ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట మొరపెడితే దేవుడు ఒకప్పటికి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానంతో వాళ్ళు కూడా దేవుడి సన్నిధిలో గడుపుతారు. మరి మనం అందరము కూడా నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదామని గొప్ప లక్షణం మనకు కలగజేయాలని మనం అందరము కూడా ఒక తీర్మానం చేసుకుని మన కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. మనం మెండైన దీవులు పొందుకుందాం. ఇట్టి కుటుంబాలందరికీ దయచేయాలని దేవుని ఎదుట మనమందరము కూడా ప్రార్థన యోధులుగా సిద్ధపడి అందరము ఆయన రాకడొచ్చినప్పుడు ఎత్తబడే వారంగా ఉండాలి. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని దీవించి నీ సన్నిధిలో నేనుంటానయ్యా అని తీర్మానం చేసుకున్న బిడ్డలందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులవుదురుగాక. ఈ మాటలు దేవుని వినికిడిలో